వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీమతి స్వప్నరాజ్. ఈరోజైతే మార్నింగ్ 5 గంటలకే లేచాను. 6 గంటలకు పని స్టార్ట్ చేశాను. ఈ వీడియోలో నా మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ రొటీన్ ఉంటుంది. మినీ వ్లాగ్లో చెప్పినట్టు సమ్మర్ హాలిడేస్ కదా, నా చెల్లెలు పిల్లలు ఇంటికి వచ్చారు. అందరూ పడుకొనే ఉన్నారు. వాళ్ళు లేచేసరికి ఇంట్లో పనంతా చేసేసుకుందామని స్టార్ట్ చేశాను. ఈ వ్లాగ్ మండే రోజు. ఆదివారం నైటే కిచెన్ కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేసి పెట్టుకున్నాను. నా డే అనేది ఒక గ్లాస్ వేడి నీళ్ళతో స్టార్ట్ అవుతుంది. ఒక గ్లాసు గోరువెచ్చని నీళ్లు తాగితే ఆ రోజంతా యాక్టివ్గా పని చేసుకోగలను. 3 రోజుల నుండి బెంగళూరు క్లైమేట్ అయితే చాలా బాగుంది. వాన పడుతుంది కాబట్టి చల్లని గాలి మార్నింగ్ టైంలో అలా వస్తూ ఉంటే చాలా హాయిగా అనిపిస్తుంది. 10 సంవత్సరాల్లో నేను ఎప్పుడు బెంగళూరులో ఇంత ఎండలు వేడి చూడలేదు. ఏసీ అవసరం లేదు అనుకునే వాళ్ళము. ఈసారి బెంగళూరులో చాలామంది ఏసీలు యూస్ చేశారు. ఇప్పుడు పర్లేదు, క్లైమేట్ బాగానే ఉంది. ఇంట్లో అందరూ లేచేసరికి ఇంట్లో పనంతా చేసేసుకుందామని ఫస్ట్ అయితే వాషింగ్ మిషన్లో బట్టలు వేసి ఇల్లంతా క్లీనింగ్ స్టార్ట్ చేశాను. పిల్లలు ఉండడం వల్ల ఇల్లంతా తిరుగుతూనే ఉంటారు. లేచిన తర్వాత వాళ్ళు లేవక ముందే ఇల్లు క్లీనింగ్ అంతా అయిపోతే హాయిగా ఉంటుంది. ఒక పక్క నేను క్లీనింగ్ చేస్తూ ఉంటే ఒక్కొక్కరే నిద్ర లేచారు. సోమవారం కదా, కొంచెం పని ఎక్కువగా ఉంటుంది. నిద్ర లేచినప్పటి నుండి మధ్యాహ్నం వరకు కూడా ఏదో ఒక పని ఉండనే ఉంటుంది. వాకిలి ముందరంతా రంగోలి వేసి దీపారాధన చేసుకున్నాను. ఇలా ఉదయమే ఇల్లంతా క్లీనింగ్ చేసి ఇంట్లో దీపారాధన చేసుకుంటే ఆ రోజంతా నిజంగా మనసుకి ఏదో తెలియని ప్రశాంతత. నాకైతే అలాగే అనిపిస్తుంది. టిఫిన్లోకి సింపుల్గా దోశ, వేరుశనగ గింజల చట్నీ. ఇంట్లో అందరూ గప్చుప్గా తినేస్తారు ఈ కాంబినేషన్ టిఫిన్ అయితే. అప్పటికే రాజు అంటే మా వారండి వెయిట్ చేస్తూ ఉన్నారు టిఫిన్ ఎప్పుడు పెడతానా అని. పూజ అంతా చేసేసరికి కొంచెం లేట్ అయింది. అందరికీ దోశలు పోసి నేను తినేసరికి 10 అయింది. అప్పటి వరకు కాఫీ కూడా తాగలేదు. తాగాలనిపిస్తూ ఉంటే కాఫీ ఈ మధ్య నిలిపేద్దామని ఎప్పుడో ఒక్కసారి మాత్రమే తాగుతున్నాను. అందుకే కొద్దిగా బూస్ట్ వేసుకొని పాలు తాగేశాను. చెల్లెలకి చిన్న పాప ఉండడం వల్ల పాలకి ఏడుస్తూ ఉంటే పాలు తొందరగా ఆరాలని ఇలా గిన్నెలో పోసి ఆరబెట్టాను. దోసపిండి కూడా కొద్దిగా ఉండడంతో అందరికీ సరిపోవని చపాతీ పిండి ఉంటే దాని చపాతీలు రుద్ది సర్దుకుని అందరూ కలిసి తినేసాము. టిఫిన్ చేసి ఒక కప్పు పాలు తాగేసరికి స్విమ్మింగ్ క్లాస్కి టైం అయింది. పిల్లలు రెడీ అయ్యి నా కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. 1 నెల మాత్రమే అండి. దాంట్లో 21 రోజులు మాత్రమే వాళ్ళు కన్సిడర్ చేస్తారు. బట్ ఓకే, కోచ్లందరూ కూడా కేరళ వాళ్ళు. ట్రైనింగ్ అయితే బాగానే ఇస్తున్నారు. పిల్లల్లో డే బై డే ఇంప్రూవ్మెంట్ అయితే నాకు కనిపిస్తూ ఉంది. ఇంటికి వచ్చేసరికి 12 అయింది. మధ్యాహ్నం లంచ్లోకి సంగటి చేసుకుందాము, అలాగే చట్నీ ఏదైనా చేసుకుందామని స్టార్ట్ చేశాను. చెల్లెలు ఊరు నుండి వచ్చిందని చెప్పాను కదా, మాకిద్దరికి సంగటి అంటే చాలా ఇష్టము. చిన్నప్పుడు ఇంట్లో ఎక్కువగా సంగటి చేసేవారు, అలా అలవాటైంది. కట్టెల పొయ్యి మీద ముద్దలు చేసి పొగలు వస్తున్న సంగటి అలాగే ప్లేట్లో పెట్టి మా నానమ్మ ఇస్తూ ఉంటే 1 కాదు 1.5 ముద్ద ఈజీగా తినేసేదాన్ని చిన్నప్పుడైతే. పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర, టమాటా వేసి చట్నీ చేసుకుంటున్నాము. మండే నేను ఎగ్ తినను కాబట్టి నాన్ వెజ్ ఎక్కువ తినను. మిగిలిన వాళ్ళందరికీ సైడ్ డిష్గా ఎగ్ ఫ్రై చేశాను. నేను చట్నీ చేయడానికి కొత్తిమీర, పుదీనా శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్నాను. ఒక కడాయి పెట్టుకొని 2 స్పూన్ల మినపప్పు, 1/2 స్పూన్ జీలకర్ర వేసి ఫ్లేమ్ సిమ్లోనే పెట్టుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి. వీటితో పాటు వేరుశనగ గింజలు 1 స్పూన్ వేసుకోవాలి. 1/4 టీ స్పూను మెంతులు కొద్దిగా అయితే సరిపోతాయి. వీటిని లో ఫ్లేమ్లోనే కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకొని చివర్లో 2 టీ స్పూన్లంతా తెల్ల నువ్వులు యాడ్ చేసుకొని ఒక్కసారి అలా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఆ వేడికి నువ్వులు అనేవి బాగా వేగిపోతాయి. వీటన్నిటిని మిక్సీ జార్లోకి తీసుకొని చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి.
నెక్స్ట్ అదే పాన్ పెట్టి 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి. చట్నీ కాబట్టి పచ్చిమిర్చి ఎక్కువే పడుతుంది. పచ్చిమిర్చి బాగా వేగిన తర్వాత ఒక్కసారి కలుపుకొని పుదీనా కొత్తిమీర వేసి వేయించుకుందాము. మూత పెట్టి 3 నుంచి 4 నిమిషాలు వేయించుకుందాము. మూత తీసి చూస్తే ఈ పుదీనా కొత్తిమీర బాగా మగ్గిపోయింది. దీంట్లో 3 లేదా 4 మీడియం సైజు టమోటాలు కట్ చేసుకొని వేసుకోవాలి. కొద్దిగా చింతపండు కూడా వేసుకొని ఉడికించుకోవాలి. 3 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే టమాటా చూడండి మెత్తగా ఉడికిపోయింది. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టి పూర్తిగా చల్లారనివ్వాలి. ముందుగా చల్లారబెట్టుకున్న మినపప్పు వేరుశనగ గింజల మిశ్రమాన్ని పొడి చేసుకొని దాంట్లోనే పుదీనా కొత్తిమీర మిశ్రమాన్ని వేసి తగినంత ఉప్పు 4-5 వెల్లుల్లి రెబ్బలు వేసి గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా రుబ్బుకోకుండా కొంచెం బరగ్గా రుబ్బుకుంటే చట్నీ టేస్ట్ అయితే భలే ఉంటుంది. ఈ చట్నీ వేడివేడి అన్నంలోకి లేదంటే టిఫిన్ ఐటమ్స్ దోశ కానివ్వండి, ఇడ్లీ, వడ దేనికైనా సరే అదిరిపోతుంది. ఒక్కసారి ట్రై చేయండి. సైడ్ బై సైడ్ సంగటి రెడీ చేసుకుంటున్నాను. మా ఊర్లో సంగటే అంటామండి. కొన్ని ప్రాంతాల్లో రాగి ముద్ద అంటారు, కండాలు అయితే ముద్దే అంటారు. నాకు తెలిసి మనం చేసే రాగి ముద్ద కంటే కర్ణాటకలో చేసే రాగి ముద్ద చాలా హెల్తీ. ఎందుకంటే వాళ్ళు ఎక్కువగా బియ్యాన్ని వాడకుండా రాగి పిండితోనే ముద్ద చేస్తారు. వాళ్ళ కూరలకు ఆ రాగి ముద్ద అయితే చాలా బాగుంటుంది. మన వాళ్ళు ఆ రాగి ముద్దను తినలేరు, చాలామందికి జీర్ణం అవ్వదు, గట్టిగా కూడా ఉంటుంది కొద్దిగా. ఇక్కడ ఉండి అంటే కర్ణాటకలో ఉండి అలవాటైన వాళ్ళకైతే ఓకే తినగలుగుతారు. నేను 2 తింటానండి, నాకు 2 ఇష్టమే. కాకపోతే కొంచెం మెత్తగా ఉంటేనే తినగలను, మరీ గట్టిగా ఉంటే అస్సలు తినలేము. రాగి ముద్దలు అయితే రెడీ అయ్యాయి. ఇంకో సైడు రాగి సంగటి ముద్దలు చేసేలోపు మా చెల్లెలు ఎగ్ ఫ్రై చేసింది. చాలా సింపుల్గా, టేస్టీగా, హెల్తీగా లంచ్ అయితే తినేసాము. ఒక్కొక్కసారి నాకు అనిపిస్తుంది ఇలాంటి చట్నీలు, సంగటి, రసమన్నము, టమాటో గొజ్జు ఇలాంటివి తింటుంటే సింపుల్గా చేసుకునేవైనా చాలా తృప్తినిస్తాయి తింటూ ఉంటే. ఇప్పటికీ నాకు తెలిసి చాలామంది ఊర్లల్లో ఉండేవాళ్ళు ఇలాంటి వంటలే ఇష్టపడుతూ ఉంటారు. నాకు తిన్న తర్వాత ఇష్టం లేని పని ఏది అంటే ఈ క్లీనింగు. ఎందుకో తిన్న తర్వాత చాలా బద్ధకంగా అనిపిస్తుంది. అంటే అంతవరకు మనమే చేసుంటాం కాబట్టి ఆ విధంగా అనిపిస్తుందేమో నాకు తెలియదు, కానీ ఎంతమందికి ఇలా ఉంటుందో అర్థం కాదు నాకు. నాకైతే పర్సనల్గా తిన్న వెంటనే అబ్బా మళ్ళీ ఇవన్నీ క్లీన్ చేయాలి కదా అనిపిస్తుంది. అలా వదిలేసామంటే కూడా మళ్ళీ మనమే చేసుకోవాలి. అదేదో పనిలో పని అప్పుడే చేసామంటే ఏదో కొంచెం ఫ్రీ టైం దొరికినట్టు అనిపిస్తూ ఉంటుంది. వెంటనే క్లీనింగ్ అంతా స్టార్ట్ చేశాను. క్లీనింగ్ అంతా ఫినిష్ అయిన తర్వాత కొద్దిసేపు రెస్ట్ తీసుకున్నాము. రాజు లంచ్కి ఇంటికి వచ్చేటప్పుడే మామిడికాయలు తీసుకొచ్చారు. ఈ ఇయర్కి మా ఇంటికి వచ్చిన ఫస్ట్ మామిడికాయలు టేస్ట్ అయితే సూపర్గా ఉన్నాయి. సో పిల్లలకు కూడా కట్ చేసి ఇచ్చాను, అందరూ తిన్నాము. దట్స్ ఇట్ టుడేస్ వీడియో ఫ్రెండ్స్. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.